ఇక్కడ కూరగాయల మార్కెట్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు గురించి పెట్టడం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు కూడా దీనికి వ్యతిరేకించాలని ఇక్కడ మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చారు, మేము ముస్లింలకు ఉన్న ఆస్తులకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా భంగం కానివ్వము, వాళ్ళ మానవాళకు వాళ్ళ పరువుకు ప్రతి ఒక్కటికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ తెచ్చే వక్ఫ్ గురించి నల్ల చట్టాలు దీనికి ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం సంఘాలనే కాదు, మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. మరియు ఇంకోటి ఏమంటే ఈరోజు వక్ఫ్ బిల్లేనే కాదు, రేపు వాళ్ళు అధికారంలో రావడానికి ఏదో ఒక కులానికి టార్గెట్ చేస్తారు. ఇది మన లౌకిక దేశము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిప్రాయాలతో ఉండాలా, ప్రతి ఒక్కరికి సంతోషం తెచ్చినట్టు చట్టాలు కావాలి. కానీ ప్రతి ఒక్క వర్గానికి నష్టం కలిగించేలాని చట్టాలు తేవడం చాలా సిగ్గుచేటు పను. మరి ఇంకోటి ఏమంటే మన రాష్ట్రం నుంచి ఎంతోమంది వేలు కోట్లు తీసుకుపోయి విదేశాలకు వెళ్ళిపోయినారు. వాళ్లకు మన దేశానికి తెచ్చి మన దేశంలో చేసిన నష్టపరిహారంకి వాళ్లకు తెచ్చి వాళ్ళ డబ్బులు మన ఇండియా డబ్బులు వాళ్ళు వృధా చేస్తున్నారు. అలాంటి దాని గురించి వీళ్ళు చట్టాలు తేవడం లేదు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇంకోటి ఏమంటే మన భారతదేశము ఎంత బీదతనానికి దిగిపోతుంది అంటే అంత బీదతనానికి దిగిపోతుంది. దానికి కప్పుపుచ్చడానికి ఊకే కులాలు మతాలు ఏదో ఒకటి మేము చేస్తున్నామని ప్రపోజ్ చేస్తున్నారే తప్ప అస్సలు మన భారతదేశానికి బీజేపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, రేపు ఈ బిల్లు పాస్ అయినా కానీ దీనికి ఎలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో అమలు కాకుండా ఈ రోడ్లపైననే కాదు, మన భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఎలా అంటే మన ఇండియా గేట్ ఎలా అది చెప్తుందో అదే ఈరోజు మళ్ళా భారతదేశంలో ఇప్పటివరకు మేము ఎంతో ఓపికగా ఉన్నాము. తలాక్ బిల్ అని ఎన్నో బిల్లులు తెచ్చి మాకు వ్యతిరేకంగా చెప్పినా కానీ మేము ఓర్చుకున్నాము. కానీ ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు గురించి మీ చెడు ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్న వాడికి, ప్రతి ఒక్కరికి తెలివి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి మేము కూడా చెప్తున్నాము, ఇలాంటి నల్ల చట్టాలు తేవడము భారతదేశానికి ఒక ఎన్నుపోటు పొడిచినట్టు అని మేము భావిస్తున్నాము. అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తేకుండా